శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథా విశేషములను అందలి ధర్మ మర్మములను తత్వమును మనకు అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము. మాస్టర్ ఈకే గారు సంకల్పించిన కృష్ణ కథా నవలా సప్తకమున 3వ గ్రంథము. తెలుగు భాషను ఇంత అందంగా ఉపయోగించవచ్చా అని ఈ గ్రంథము చదివినప్పుడు మనకు అనిపిస్తుంది. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినది. ఇందలి కథా వస్తువు వ్యాసప్రోక్తములైన భారతము, భాగవతము, హరివంశము, పద్మపురాణము ఆధారములుగా స్వీకరింపబడినవి. ఈ చెప్పిన గ్రంథములందలి ఘట్టములను సమన్వయించి చేసిన రచన. అయితే ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి అధ్యాయము కృష్ణతత్వము మొత్తాన్ని చక్కగా ఒకచోట చేర్చి అద్భుతంగా మనకు అందచేశారండి. ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. హస్తినాపురమున యమునా తీరమును చేరు ఒక ప్రధానమగు బాటయందు ఒక పెద్ద ప్రాంగణము ఉన్నది. అందు ఒకవైపు నిరాడంబరముగా కనిపించు ఒక గృహము కలదు. గృహమునకు నలువైపులా వివిధ ఫలవృక్షములు, అనేక పుష్పములతో కూడిన లతలు, గుల్మములు పెంచబడి ఉన్నవి. ఉభయ సంధ్యలందు సుఖపిక, శారికాది పక్షులు కలకూజనములు చేయుచుండెను. గృహమునకు ఉత్తరమున తుంగగడ్డితో నేయబడిన విశాలమైన పందిరి కలదు. అందొకవైపు ఒక చిన్న వేదికపై వేణుగానము గావించుచున్న మూర్తి చిత్రపటము అమర్చబడి ఉన్నది. ఆ చిత్రపటము తులసిమాలతో అలంకరింపబడెను. సాయంకాలము సూర్యాస్తమయానంతరము సత్సంగాభిలాషులైన కొందరు ఆస్తిక జనులు ఆ పందిరి క్రిందకు చేరి అచట వేసియుంచిన కంబళములపై ఆసీనులై ఉండిరి. వేదికకు ఇరుదెసలా ధవళకాంతులను విరజిమ్ము దీపములు ఉంచబడినవి. ఇంతలో ఆజానుబాహువు, స్ఫురద్రూపి, ఖర్జూరము వంటి కాయము గలవాడు అయిన పురుషుడు వేదికపై ఉన్న శ్రీకృష్ణమూర్తికి సాష్టాంగ దండ ప్రణామమును వనరించి దర్భాసనాసీనుడయ్యను. అతని మేను బంగారు ఛాయతో ఒప్పారుచుండెను. నుదుట తిరునామములు దిద్దబడి ఉన్నవి. అతని ప్రసన్న వదనమున నిరంతర అష్టాక్షరీ మంత్ర జపము వలన ఏర్పడిన వర్చస్సు తొణికిసలాడుచుండెను. అతని కంఠమున అలంకరించిన తులసిమాలల వరుసలు అతని జీవలక్షణమును ప్రకాశింపచేయుచున్నవి. పీతాంబరధారియగు ఆతడు నెమలి పింఛము వంటి వర్ణము గల శాటికచే భుజములపై నుండి వక్షమును ఆచ్ఛాదించుకొని ఉండెను. అతడే వ్యాసుని భక్తి జ్ఞానములను పుణికి పుచ్చుకొనిన విదురుడు. విదురుల వారండి. నిత్యము సాయం సమయమున అచట సమావిష్టులగు ఆస్తిక జనులకు భగవానుని లీలావతార గాథలను వివరించుచు అతడు ప్రసంగము చేయుచుండును. ఆ సాయంకాలము శ్రీకృష్ణుని అవతార తత్వమును గూర్చి అతని ప్రసంగము ఇట్లు సాగెను. ఈరోజు చెప్పబోతున్నాడండి ఆయన అంశము. ఏంటండి ఆ అంశము? శ్రీకృష్ణుని అవతార తత్వము. అది దాని గురించి ఆయన చెప్తూ ఉన్నారండి. మొదలు పెడుతూ ఉన్నారు విదురుల వారు. శ్రీమన్నారాయణుని వెలుగే రూపమెత్తిన ఆ పురాణ పురుషుడు దేవకీ గర్భమున అవతరించుట మనమెరిగినదే. కాలమను మహాసాగరపు తీరమున లోకములను పిచుకగూళ్లను కట్టి క్రీడించు వింత శిశువు. ఎవరండి ఇతను? కృష్ణ పరమాత్మ అంటే ఎవరు? కాలము అనేటువంటి మహాసాగరముందే ఆ సాగరం తీరంలో లోకములు అనేటువంటి పిచ్చుకగూళ్లను కట్టి క్రీడిస్తూ ఉంటాట. వింత శిశువు అంటున్నారు. దేవకీ గర్భమను గూటియందు పిచ్చుకగా ఉదయించుట విచిత్రము. విమల బృందావనాకాశ వీధియందు క్రీడామయుడై అతడు నెరపిన లీలల యొక్క నిత్యానుసంధానమే జీవకోటికి జీవనాధారము.
శ్రీకృష్ణ పరమాత్మ చూపించినటువంటి ఆ లీలలున్నాయే, ఇవి చక్కగా మనము నిత్యానుసంధానము, నిత్యము చక్కగా మనము చెప్పుకుంటూ, అనుకుంటూ, ఆలోచించుకుంటూ, మననం చేసుకుంటూ, అనుసంధానం చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? జీవకోటికి జీవనాధారము అవి అంటున్నారు. అంటే మన జీవనాధారం ఏదో మనం అది పొందుతాం. ధర్మ సంస్థాపనము గావించుచు ధర్మకాయుడై విరాజిల్లుచున్న అతనిని గూర్చి ఎంత వర్ణించినను అసంపూర్ణమే. అయినను నిత్యము అతని గుణకీర్తనములే మన జీవితములు అను వృక్షములకు అమృత ఫలములు. అతని చర్యలందలి కొన్ని సూక్ష్మాంశములను మనమిప్పుడు అనుసంధానము చేసి కొందాము. సాధుజన రక్షణము, దుష్టజన శిక్షణము, ధర్మ సంస్థాపనము అను 3 ప్రక్రియలను అతని యందు త్రివేణి సంగమముగా నిలిచినవి. అతని యందు త్రివేణి సంగమంగా నిలిచినయేటండి. ఏంటి? 3 ప్రక్రియలు నిలిచినాయి అంటున్నారు. ఏమిటా 3 ప్రక్రియలు? సాధుజన రక్షణము, దుష్టజన శిక్షణము, ధర్మ సంస్థాపనము. కాలపురుషుడగు కృష్ణుని లీలలో ఈ 3ను భాగములే. అతడు ధర్మమును ముందుగా తానాచరించుచు అటుపైన ఎల్లరను ధర్మాచరణము వైపునకు సుముఖులను గావించుచు ధర్మజ్ఞాని కలిగించు దుష్టులను శిక్షించుచున్నాడు. వేదము ధర్మమూలము. ఈ సృష్టి ధర్మములే వేదమునందు ప్రతిపాదింపబడినవి. అట్టి సృష్టి కథయే కృష్ణుని జీవితముగా నిరూపింపబడుచున్నది. బంధనాలయమున జన్మించుట అనగా పరమాత్ముడే జీవులుగా గర్భస్థుడగుటయే. ఆయన చెరసాలలో జన్మించాడు కదండి. చెరసాలలో జన్మించటం అంటే ఏంటంటే, అదిగో భగవంతుడు జీవులుగా గర్భస్థుడవటం అంటే జీవుడిగా దిగి వచ్చేది భగవంతుడే. అదే ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. గోకులమునకు కొనిపోబడుట అనగా గర్భబంధము నుండి వెలువడి భూమిపైకి వచ్చుటయే. అతన్ని పుట్టిన తర్వాత గోకులానికి తీసుకెళ్లారు కదండి. గోకులమునకు తీసుకెళ్ళటం ఏమిటి అంటే గనక గర్భబంధము నుండి వెలువడి భూమిపైకి వచ్చుట. తనకు విషపూరిత స్తన్యమునొసంగిన పూతనకు తన తల్లియగు యశోదతో సమానమైన స్థానమును ఇచ్చుటయే కాక కృష్ణుడు ఆమెకు పూతనవత్వమును కలిగించెను. ఆవిడేమో విషమిద్దామని వచ్చింది. ఈయనేం చేశాడు? తల్లి స్థానంలో కూర్చోబెట్టాడు ఆమెని. తల్లియగు యశోదతో సమానమైన స్థానమును ఇచ్చారు అంటున్నారు. కృష్ణుడు ఆమెడకు పవిత్రతను కలిగించాడు. కాళీయుని వలన గోవులకు, గోపాలకులకు కలుగుచున్న ఆపదను వినిన వెంటనే ఎవరిని సంప్రదించక, మారు ఆలోచన లేక, తన క్షేమమును గూర్చి ఏమాత్రము విచారించక, ఎవరి సహాయము అర్థించక కాళీయుడు వసించు మడుగు ఒడ్డున ఉన్న నీపవృక్షమునెక్కి మడుగులోనికి దూకెను. కాళీయ మర్దనము గావించి గోపాలక బృందమును కాపాడెను. కాళీయుని భార్యల మొరలను ఆలకించి పశ్చాత్తప్తుడై మ్రొక్కిన ఆ విషసర్పము యొక్క విషమును మాత్రమే హరించి అతని హరింపక దయతో విడిచిపెట్టెను. అతనిలో ఉన్న విషాన్ని, అతనిలో ఉన్న చెడుని దాన్నే హరించాడండి. అతన్ని దయతో విడిచిపెట్టాడు. గోకులవాసులు ఇంద్రుడు మున్నగు అంతరిక్ష దేవతల కొరకు చేయు యజ్ఞమును మానిపించి వారిచే గోయాగమును చేయించెను. ఇట్లు చేయించుటలో సజీవములైన జంతువులను, ఆహార ధాన్యమును ఆహుతి చేసి అదృశ్య దేవతలను ఆరాధించుట కన్నా గోవు మొదలగు జీవరాశుల దేహములందు వర్తించుచున్న దేవతలను సంతుష్టులను గావించుటయే వేదవిహితమైన యజ్ఞమని గోవిందుడు నిరూపించెను. అంటే గోవు మొదలగు జీవరాశుల దేహములందు దేవతలు ఉంటారండి. ఆ దేవతలను సంతుష్టులను చేయటము అదేనయ్యా వేదవిహితమైన యజ్ఞము అని కృష్ణ పరమాత్మ నిరూపించాడు. గోవర్ధనోద్ధరణము గావించి
ఒకే గొడుగు క్రిందకు జనులను తెచ్చి వారి నడుమ పరస్పరత్వమును పునరుద్ధరించెను. వాడి మధ్య పరస్పరత్వం, కోఆపరేషన్, దానిని ఆయన పునరుద్ధరించాడు. భగవంతుడు త్రికాలజ్ఞుడై ఉన్నను మానవుడుగా దిగివచ్చినవాడు కావున తానుగా దేనిని సంకల్పించుట జరగలేదు. కృష్ణ పరమాత్మ తానుగా దేన్ని సంకల్పించలేదటండి. మరి ఏంటండి? కంసుని ఆహ్వానమును పురస్కరించుకొనియే అతడు తలపెట్టిన ధనుర్యాగమునకు అన్నతో కూడి వెడలేను. కంసుడే పిలిచాడు, ధనుర్యాగమయ్యా మీరు రావాల్సిందని. కనుక అన్నతో కూడి అక్కడికి వెళ్ళాడు. అటుపైన తమపైకి వచ్చిన లోకకంటకులకు కంసాదులను వధించెను. కంసవధతో తనకు చేజిక్కిన ఎదురాజ్యమునకు ఉగ్రసేనుని రాజుగా అభిషేకించెను. ఇంతవరకును రాజ్యపాలనము అను బాధ్యతను మాత్రమే స్వీకరించి ఆధిపత్యమును మాత్రము ఉగ్రసేనునందే నిలిపెను. అంటే బాధ్యతను మాత్రం తీసుకున్నాడండి, అధికారాన్ని మటుకు ఉగ్రసేనుడికే ఇచ్చాడు. ఇందు ప్రజాహిత కాంక్షయే నెరపెను కాని అవకాశము వచ్చినను ఆధిపత్యముపై కాంక్ష చూపలేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను బంధ విముక్తులను చేసి వాని యందు వినయ విధేయతలు ప్రదర్శించెను. ద్వారక తనకు ఆశ్రయముగా కృష్ణుడు జీవించుచున్నాడని అందరూ తలచుచున్నారు. కానీ అతడే ద్వారకకును అందు నివసించుచున్న వారికి ఆశ్రయమై నిలిచి ఉన్నాడు. జీవుని రూపమున ఉన్న దేవునకు దేహము ఆశ్రయము కాక దేహమునకే అతడు ఆశ్రయము కదా. అంటే మనందరికీ దేహం ఉందండి. ఈ దేహం రూపంలో, దేహంలో లోపల భగవంతుడు ఉన్నాడు, జీవుడి రూపంలో భగవంతుడే ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఈ జీవుడి రూపంలో ఉన్నటువంటి దేవుడు దేహాన్ని ఆశ్రయించి ఉన్నాడా, లేదా ఈ దేహమే అతన్ని ఆశ్రయించి ఉన్నదా అంటే గనక దేహమునే, ఈ దేహమే అతన్ని ఆశ్రయించి ఉన్నది. ఆ జీవుడి రూపంలో ఉన్న భగవంతుడు ఉన్నాడే, లోపల ఆత్మ అంటున్నామే, ఈ దేహమే ఆత్మని ఆశ్రయము కదా, దేహమునకే అతడు ఆశ్రయము కదా అంటున్నారండి. శ్రీకృష్ణుడు ఆపన్నులైన వారికి తాను రక్షకుడై నిలిచనే కాని తన జీవితమున ఎట్టి సంకట పరిస్థితులు దాపురించుచున్నను తనకు రక్షకుడెవరని ఎవరి వైపును దృష్టి సారించుటలేదు. కనీసము తన తల్లిదండ్రులకు కానీ అన్నగారికి కానీ తన జీవిత పరిస్థితులు ఇట్లున్నవి అని నివేదించుట జరగలేదు. అతనికిని జన్మాదిగా కష్టములు ప్రాప్తించుచునే ఉన్నవి. శ్రీకృష్ణుడు కులారస పురుషుడు, అతనికి కష్టాలు లేవు అంటారండి కొందరు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? జన్మాదిగా అంటే పుట్టిన దగ్గర నుంచి కూడా కష్టములు ప్రాప్తించుచునే ఉన్నవి. సామాన్య జనుల జీవితములందు కంటే కొన్ని ఎన్నో రెట్లు ఘోరములకు కష్టములే అతని జీవితమున ప్రాప్తించుచున్నవి. కానీ అవి అతని అనుభవమునకు వచ్చుటలేదు. ఇందరు భార్యలతో విలాస జీవితమును గడుపు భోగివలే కృష్ణుడు కొందరికి కాన్పింపవచ్చును. ద్వారకలో వారి నడుమ ఉన్న సమయము కంటే అతని జీవితమున దేశమును, ధర్మమును, జనులను కాపాడుటకై ఇతర ప్రాంతములందు చెరించుచున్న సమయమే ఎక్కువ అని భక్తి శ్రద్ధలతో అతని జీవితమును పరిశీలించినచో తెలియను. కానీ ఇట్లు లోకహితార్థమై తాను శ్రమను, సమయమును, శక్తియుక్తులను వ్యయించుచు స్వసుఖమును గూర్చి ఆలోచించుటలేదని అతడెన్నడూ భావించుచున్నట్లు తోచదు. జీవన పరిస్థితులలోని వైవిధ్యము అతనికి పట్టదు. కష్టసుఖములు అతనిపై ప్రభావము నెరపుటలేదు. ఈ రెంటిని ఎరుగని ఒకే ఒక మందహాస ముద్ర అతని వదనముపై సదా శోభిల్లుచుండును. ఆ మందహాసమే యోగులకు ధ్యానమున చిక్కదనమునొసగి
వారికి సమాధిని ప్రసాదించుచున్నది. ఆ మందహాసమే భక్తులను పరవశింపచేసి లోగొనుచున్నది. ఆ మందహాసమే ఆర్తులకు అభయముద్ర పట్టుచున్నది. ఆ మందహాసమే ప్రజాపీడకులగు దుష్టులను పరిమార్చు సమయమున వారి ఎదలందు నిలచి వారి ఉత్థానమునకు కారణమగుచున్నది. ఆ మందహాసమే ధర్మపదగాములకు కర్తవ్యమును ఎప్పటికప్పుడు నిర్దేశించుచున్నది. ఆ మందహాసమే జిజ్ఞాసువులగు సాధకులకు బ్రహ్మజ్ఞాన సుధను కురియుచున్నది. ఆ మందహాస చంద్రికల కొరకే మునీంద్ర హృదయ చకోరములు వేచి చూచుచుండును. సామాన్యులగు సంసార జీవుల సేద తీర్చునవి ఈ మందహాస చంద్రికలే. ఇట్టి జగన్మోహన మధుర మందహాసితాననుడగు శ్రీకృష్ణుని చరణములే మనకు శరణ్యము. బ్రహ్మేశాది దివిజ వరులు తమ శిరములందు దాల్చు అతని అడుగుల రజమే పరమపావనము. మనలను పరిశుద్ధిని గూర్చు సిద్ధౌషధము. విదురుడు చెప్తూ ఉన్నాడండి. సర్వలోక గురుడగు కృష్ణుడు సాందీపని అను గురువు వద్ద విద్యలను నేర్చుట, మిగిలిన వారు తనను ఆదర్శముగా గొని అనువర్తించుటకు మాత్రమే. అంటే కృష్ణం వందే జగద్గురుం అంటాం. ఆయనకి తెలియని విద్య ఉంటుందా? ఉండదు. అయినా సరే ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళటం ఏమిటంటే అంటే ఆదర్శము చూపటము కోసము అంటున్నారండి. అపూర్వ విధమున అతడు గురుదక్షిణ సమర్పించెను. గురువునకు అలవి కాని పని భగవంతుడై చేసిపెట్టి, అట్లా చేసిపెట్టినను భక్తితో సమర్పించి గర్వము పొందరాదని లోకమునకు నేర్పెను. అంతే కదండి. వాళ్ళ కుమారుణ్ణి, చనిపోయిన కుమారుణ్ణి మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు. అంటే ఇది మానవ మాతృడికి సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఆయన భగవంతుడు కాబట్టి సాధ్యమైంది. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారండి, గురువునకు అలవి కాని పని భగవంతుడై చేసి పెట్టాడండి. భక్తితో సమర్పించాడు, గర్వము పొందరాదని లోకమునకు నేర్పెను. నారదాది మునులకు వయోవృద్ధులకు నమస్కరించి వారిని గౌరవించుట అందు అతడెప్పుడునూ ప్రమత్తుడు కాడు. తన పాదములకు ఆశ్రితులైనను వయస్సున పెద్దవారగు యుధిష్ఠిర భీములను తానెప్పుడు కలిసి కొనినను వారికి పాదాభివందనము గావించెను. రుక్మిణి మొదలగు యోషితలు తనను హృదయేశ్వరునిగా వరించుటచే తాను వారిని చేపట్టెనే కాని తానుగా ఎవరిని వరించుట జరగలేదు. ఏ జీవి యందును అతనికి ఆధిక్య భావము గాని న్యూనతాభావము గాని లేదని తెలియవలెను. అతనికి ఎవ్వరి యందు తక్కువ భావం ఎక్కువ భావం లేదండి. ఈ విధముగా అందరి యందును తాను సమబుద్ధియే కలిగి ఉన్నాడు. కానీ ఇతరులు మాత్రము ఒకే రీతిగా అతని యందు ప్రవర్తించుట జరుగదు కదా. ఆయన అట్లా ఉన్నాడని ఇతరులు ఆయన పట్ల అట్లా ఉండాలని లేదు కదండి. అట్టి సందర్భమున వారి ప్రవర్తనమునకు తగిన రీతిలో అతడు వ్యవహరించుచున్నాడు. అట్టి సమయమున కూడా వారి యందు ప్రేమస్వరూపుడైన అంతర్యామిగా నిలిచి ఉండును. యాదవులు తనచే పాలితులు మాత్రమే కావున వారికి సకల సంపదలు సమకూర్చెను. పాండవులు తన ధర్మ సంస్థాపక మూర్తికి సహకరించుచు సమర్పణ చెందినవారు కావున వారిని కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. నిష్కామముగా తన యందు పరిపూర్ణాశ్రయమును పొందిన గోప గోపీ జనమునకు మాత్రము తనను తానే సమర్పించుకొనెను. తానే సర్వేశ్వరుడగు పరబ్రహ్మ అయ్యును నరజాతికి ఆదర్శము నెరపు కొరకు తానను వెలుగునకు మారురూపమగు ఉమామహేశ్వరులను ఆరాధించుచున్నాడు. విదురుని ప్రవచనమును వినుచున్న ఆస్తికులలో ఒకడిట్లు ప్రశ్నించెను. మనకొచ్చే డౌట్లే అండి. మనకొచ్చే డౌట్లే వాళ్ళు అడుగుతున్నారు. ఆ విదురుని ప్రవచనం వింటున్న ఆస్తికులలో ఒకడు ఇట్లు ప్రశ్నించెను అంటున్నారు. ఏమని? మహాత్మా,
తమరు వివరించిన దానిని బట్టి శ్రీకృష్ణుడు అపార కరుణా సముద్రుడుగా మా హృదయములందు నిలిచి ఉన్నాడు. అతడింతవరకు అసంఖ్యాకులైన దుష్టులను సంహరించినట్లు మనము వినియున్నాము. అతని కరుణా విలాసమును ఇట్టి సంహార క్రియయందు ఎట్లు దర్శింపగలమో తెలుపవేడుచున్నాను. అంతటా కొన్ని లిప్తల కాలము ధ్యాన స్థిమితలోచనుడై మరలా కనులు తెరచిన విదురుడు తన ప్రసంగమును ఇట్లు కొనసాగించెను. దౌష్ట్యము చూపక కేవలము దౌర్బల్యము చేత అకార్యములను ఆచరించిన వారిని కృష్ణుడు క్షమించుచున్నాడే కానీ వధించుటలేదు. అంటే దౌర్బల్యము అంటే బలం లేక బలహీనమైన వాళ్ళు అకార్యాలు చేసినప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడండి? క్షమిస్తున్నాడు, అంతేగాని వధించుటలేదు. తన పైన అసత్య ప్రచారము గావించిన సత్రాజిత్తునకు తన నిర్దోషిత్వమును నిరూపించి అతనిని క్షమించెను. సత్రాజిత్తును సంహరించాడా? కాదు, చేయలా. నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు, అతన్ని క్షమించాడు. అతని కుమార్తెయగు సత్యభామను స్వీకరించి స్యమంతకమును అతనికే తిరిగి ఇచ్చెను. సత్రాజిత్తును వధించి స్యమంతకమును అపహరించిన దుష్టుడగు శతధన్వుని సంహరించెను. అంటే సంస్కరించటము వీలు కానప్పుడే సంహరించటం అండి. శతధన్వుడు దుష్టుడు స్యమంతకమును అపహరించాడు, అతన్ని సంహరించాడు. రాజ్యపాలనమును అధికారముగా తమ విలాస భోగ జీవితమునకు పరికరముగా భావించుచు పాలితులకు జనులను బాధించు రాజులు చోరాగ్రేసరులే గాని యథార్థమునకు రాజులు కానేరరు. నరరూపమున జీవించుచున్న వీరిలో ఆసుర లక్షణములు మూర్తీభవించి ఉన్నవి. ఇట్టి జరాసంధ శిశుపాలాది లోకకంటకులను కూడా సంహరించకుండా కృష్ణుడు వారు తమను తాము సంస్కరించుకొనుటకు అవకాశము ఇచ్చుచున్నాడు. పలుమార్లు యుద్ధమున వారిని నిర్జించినది కూడా వారు తమ రాష్ట్రముపైకి ముట్టడి చేయుట వలనే కానీ తన అంత తానుగా వారిపైకి పోలేదు. లోకకంటకులైన వారిని సంహరింపవలసి వచ్చినప్పుడును వీలైనంత మేర వారిని మాత్రమే వధించి సామాన్య సైనికులు సంహరింపబడకుండా ప్రవర్తించెను. కాలయవన వధ సందర్భము దీనికొక తార్కాణము. జరాసంధాదులపై తానింతవరకు యుద్ధమునకు ఉపక్రమింపకపోవుట అది కూడా దీనినే సూచించును. పిల్లలు క్రీడలలో గడ్డితో సింహములు మొదలగు క్రూర జంతువుల బొమ్మలు చేసి వానిని మరలా త్రుంచివైచెదరు. అదే విధముగా కృష్ణుడు తన క్రీడలలో కంసాదులను తుదముట్టించెను. దుష్టులను సంహరించినప్పుడు కూడా క్రోధమునకు అతీతుడై నిలుచుచున్నాడు. అంటే వాళ్ళని కోపంతో చంపటం కాదండి, అది లోక కళ్యాణార్థం. క్రోధమునకు అతీతుడై నిలుచుచున్నాడు. ఆ సందర్భమున వారిని గూర్చి తన మనమున ఎట్టి అభిప్రాయములు కృష్ణునకు ఉండవు. వారి రూపమున కూడా తన అంతర్యామిత్వమే వర్తించును కనుక, అంటే వాళ్ళ రూపంలో ఉన్నది ఎవరండి? వాళ్ళ రూపంలో ఉన్నది కూడా భగవంతుడే, వేరే ఎవరో కాదు. అందువల్ల ఏమంటున్నారు? వారి రూపమున కూడా తన అంతర్యామిత్వమే వర్తించును కనుక తన యొక్క ఆయా రూపములను ఉపసంహరించుచున్నట్లు మాత్రము అతనికి అనిపించవచ్చును. అంటే ఆ రాక్షసుడి రూపంలో ఉన్నది కూడా అదిగో ఆ భగవంతుడి వెలుగే. ఆ వెలుగుని ఆయన ఉపసంహరిస్తున్నాడు, అంతే. అతనిచే సంహారము నొందిన వారు కూడా తరువాతి జన్మలందు ఆసుర లక్షణములు క్రమముగా తొలగి సత్ప్రవర్తన దిశగా పురోగమించుట జరుగును. అంతేకాదు నరకాసురుడు, వజ్రనాభుడు, నికుంభుడు మున్నగు ఘోర కర్ములను సంహరించినప్పుడెల్లా వారికి సంబంధించిన మదమాత్సర్యాది దుర్గుణములను జీవులలో పోగొట్టి అట్టి జీవులను యోగ్యులుగా తీర్చిదిద్దుచున్నాడు. నరకాది దుష్టులను సంహరించి వారి రాజ్యములను తాను స్వాధీనము గావించుకొనక వారి సంతతినే వారసులుగా నిలుపుచున్నాడు. వాళ్ళని దుష్టుడిని సంహరించాడండి, దుష్టుడైనటువంటి రాజుని. కనుక ఈ రాజ్యం నాది అంటల్లా, వాళ్ళ సంతతిని
వారసులుగా అక్కడ ఏర్పాటు చేస్తున్నాడండి కృష్ణ పరమాత్మ. పూర్వము రఘురాముడిగా అవతరించినప్పుడును రావణ వధానంతరము ఇట్లే చేసెను. విదురుడు ఇంకను తన ప్రవచనమును ఇట్లు కొనసాగించెను. ఆ విదురు మహానుభావుడు ఇంకా చెబుతూ ఉన్నాడండి. సృష్టిలోని వర్ణాశ్రమ ధర్మములకు విశ్వదేహుడగు భగవానుడే మూలపురుషుడు. నారాయణుని పరిపూర్ణావతారమైన కృష్ణుడు వర్ణాశ్రమ ధర్మములను తన జీవితమున ఆచరించుచు రక్షించుచున్నాడు. ఆయన ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి కదండి, 4 వర్ణాలని చెప్తున్నారుగా. ఈ 4 వర్ణాల ధర్మాలని ఆయన తన జీవితంలో ఆచరించి వాటిని రక్షించాడండి. అతడే ఆశ్రయము అన్నది మనకు స్పష్టముగా గోచరించును. బ్రహ్మ విద్యను, యోగ విద్యను, కర్తవ్యములను ఉపదేశించుచున్నప్పుడెల్లా అతడు బ్రాహ్మణుడుగా వర్తించును. శిష్టులను కాపాడి దుష్టులను శిక్షించి ధర్మమును రక్షించునప్పుడెల్లా క్షాత్రము అతని యందు వర్తించును. గోపాలనము, పశు సంపదను అభివృద్ధి చేయుట అను కర్మయందు అతడు వైశ్య ధర్మమును ప్రకటించెను. తన అంశము అయిన బలరాముని రూపమున యమునా నదిని నాగలితో ఆకర్షించి బృందావనాది వ్రజసీమలకు నీటిని మరలించి సస్య సమృద్ధిని కలిగించుటతో అతడు శూద్రధర్మమును అనుష్ఠించెను. అంతటా శ్రోతలలో ఒక భక్తుడు విదురుని ఇట్లు ప్రశ్నించెను. ఇంకో అతను అదిగో ఇలా ప్రశ్నిస్తున్నాడండి. తమరి ప్రబోధము వలన కృష్ణుని ధర్మకాయత్వము మా హృదయములందు ముద్రితమైనది. రఘురాముడుగా తన పూర్వావతారమున ఏకపత్నీ వ్రతమును అనుష్ఠించి ఈ అవతారమున 16,108 మంది కాంతలను వివాహమాడుటలో గల ధర్మసూక్ష్మమెట్టిదో తెలుప ప్రార్థన. ఏమయ్యా, రామచంద్రమూర్తిగా వచ్చినప్పుడేమో ఏమన్నారండి, ఏకపత్ని వ్రతం అన్నారు. ఇదిగో మరి కృష్ణావతారంలో ఇదేమిటయ్యా 16,108 మంది కాంతలను వివాహమాడారు అంటున్నారు, అది చెప్పమంటున్నాడండి. ధర్మావతారుడైన విదురుడు గంభీర స్వరమున ఇట్లు ప్రతివచించెను. శ్రీరామావతారమున స్వామి మానవులెల్లరకు ఆదర్శముగా ఏకపత్ని వ్రతమును నిలిపిన వాడయ్యను. ఈ అవతారమున సమకాలీన రాజకీయ చారిత్రక పరిస్థితులలో స్వామికి ఇన్ని వివాహములు తప్పలేదు. అప్పటి కాలము ఇప్పటి కాలము కాలాన్ని బట్టండి సమకాలీన రాజకీయ చారిత్రక పరిస్థితులు అంటున్నారు కనుక అట్లాంటి పరిస్థితుల్లో ఇన్ని వివాహములు తప్పలేదు. దుష్టపాలకుల పీడనము నుండి జనులను కాపాడి సమాజ వ్యవస్థను ధర్మబద్ధముగా నిలుపుటకై ఈ వివాహములు స్వామికి తప్పనిసరి అయినవి. వ్యక్తిగా అతడు ఏ కన్యతోనూ వివాహమును కాంక్షించుట జరుగలేదని మనము గ్రహింపవలయును. ఇంపార్టెంట్ పాయింట్ అండి. వ్యక్తిగా అతడు ఏ కన్యతో కూడా వివాహాన్ని అతను కోరలేదు. మరి ఏం జరిగిందండి? ప్రస్తుతము లోక కళ్యాణము అను లక్ష్య సాధనకు తానిట్లు కళ్యాణమూర్తి కావలసి వచ్చినది. శ్రీరాముడుగా ఎంత సచ్చీలవంతుడో శ్రీకృష్ణుడిగా కూడా అంతే. భార్యలెల్లరి రూపములు ధరించిన ప్రకృతి అను ఒకే ఒక పత్నితో వర్తించిన పురుషుడు భర్త అతడు. ఆయన ఒకే ఒక్క పత్నితో వర్తించాడండి. ఎవరండి ఆ పత్ని? ప్రకృతి అంటున్నారు. భార్యలెల్లరి రూపములు ధరించిన ప్రకృతి అనేటువంటి ఒకే ఒక్క పత్నితో వర్తించాడు. ఇంతలో మరి ఒక భక్తుడు విదురుని ఇట్లు స్వామి లీలాశ్రవణ కుతూహలిత స్వాంతుడై ఇట్లు ప్రశ్నించెను. అతని వైవాహిక జీవనము విషయమున తమరు కొంత వివరింపవలసి ఉన్నది. అష్టమహిషులను పొందిన అతడు 16,100 మందిని వివాహమాడి తానొక్కడే ఇంతమంది భార్యలను పెట్టగలుగుట ఎట్లు జరుగుతున్నది? అంతటా విదురుడు కృష్ణుని కళ్యాణమూర్తిని హృదయమున నిలుపుకొని ఇట్లు వివరించెను. ఇది
సామాన్య మానవుల ఊహకు అందని విషయము. అతడొక్కడే తన భార్యలందు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కృష్ణుడుగా రూపములంది వివాహమాడుటయే కాక ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనమును ఏర్పరచి ప్రతి ఒక్కరితో కాపురముండెను. దేవర్షియగు నారదులే స్వయముగా స్వామి యొక్క ఈ ఆశ్చర్యకరమైన లీలను దర్శింపగలిగిరి. నారదుల వారు ఈ లీలను చూద్దామనుకున్నారటండి. నారదులు శ్రీకృష్ణుని భార్యలలో ఒకతే భవనమును ప్రవేశింపగా అచటి వనిత తన భర్తయగు కృష్ణుని చామరముతో వీచుచూ కనిపించెను. నారదులను గాంచిన కృష్ణుడు పర్యంకము నుండి లేచి భార్యాసమేతుడై ఆయన పాదములు కడిగి తన శిరముపైనను భార్య శిరముపైనను ప్రోక్షించుకొని ఆయనను సత్కరించెను. అట నుండి వెంటనే మరి ఒక యోషిత గృహమునకు నారదులు వెడలిరి. అచ్చట కూడా భార్యాసమేతుడైన కృష్ణుడు బిడ్డలను లాలించుచూ కానవచ్చెను. ఇదే విధముగా ఆ మునీంద్రులు కృష్ణుని యొక్క ధర్మపత్రులు ఎల్లరి గృహములకు వెళ్ళి చూడగా ఎల్ల ఎడలను పత్నీ సమేతుడకు కృష్ణుడు కానవచ్చెను. అట్టి కృష్ణుని అద్భుత లీలను స్వయముగా వీక్షించి మురిసిన నారద మునీంద్రులు అతనిని ప్రస్తుతించి వెడలిపోయిరి. సీమాంతరమునకు వెళ్ళిన కృష్ణుడు ద్వారకకు మరలి వచ్చినప్పుడెల్లా అన్ని రూపములలో ప్రతి ఒక్క భార్య భవనమునందు ఒకేమారు ప్రవేశించి వారిని సంతుష్టుల గావించుచుండును. వారిలో ప్రతి ఒక్కరును తమ భర్త ముందుగా తన ఇంటికే వచ్చెను అను భావము కలిగి పరవశతనంది అతనిని పూజించుచున్నారు. నీ ఇంట పదార్థములు సమృద్ధిగా ఉన్నవా? నీ పెరటి ఎందలి పూలతీగలు బాగుగా పెరుగుచున్నవా? నీ పెంపుడు జంక పిల్లను ముద్దుగా మేపుచుంటివా? వంటి ప్రశ్నలతో అతడు వారలను అలరించుచున్నాడు. ఇట్టి ప్రశ్నల వలన వారు అతని ఎడల ఆత్మీయులుగా తృప్తి చెందుదురు. తాను నిర్లిప్తుడైనను వారు అభిమానవంతులు కనుక వారి అభిమానము ప్రకారము సంభాషణ ఆప్యాయముగా నడుపవలసిన బాధ్యత ఉన్నది. సృష్టిలో జీవుల ప్రేమానురాగములతో కూడిన మమకార బంధములను తన సాన్నిధ్యము వలన మరిపింపవలనే కాని త్రెంపుటకు భగవానుడు ఇష్టపడడు. అతని స్పర్శ వలన వారి మనస్సులలో అతని యందు గల భక్తితో కూడిన అనురాగము ప్రతి క్షణము అంతకు ముందెరుగని క్రొత్తదనము అనుభవింపబడసాగుచున్నది. దీనికి కారణము వారు అతనిని భౌతికముగా స్పృశించినను వారికి ప్రాప్తించుచున్నది కృష్ణుని అప్రాకృత దేహస్పర్శయే. వాళ్ళకి ఏం ప్రాప్తిస్తుందండి? ఏమి లభిస్తూ ఉన్నది? కృష్ణుని అప్రాకృత దేహస్పర్శ. అతని యందు బద్ధానురాగులైన వారు అతనిని పరివేష్టించి ఉన్నను వారి నడుమ నిలిచిన అతడు తాను నిశ్చలుడై వర్తించుచున్నాడు. నిరంతరము భార్యాపరివృతుడై సంసారి వలె నటించునే కాని అతడు మాత్రము అసంగుడే. ఏ సంఘానికి లోనవ్వడండి. లోకమునందలి సామాన్యులకు కృష్ణుని ఈ లీల అవగతమగుట సుదుష్కరము. సర్వాంతర్యామి అయిన సర్వాంతరాత్మ అయిన భగవంతుడు ప్రకృతులచే ఆవృతుడై ఉన్నను వానిలో చిక్కుకొనక ఉండు విధముననే భగవదవతారమైన శ్రీకృష్ణుడును అట్టి ప్రకృతుల వ్యక్తరూపములకు తన భార్యలతో కూడి ఉన్నను సంగమునకు అతీతుడై నిలిచి ఉన్నాడు. వారితో అతడు స్వాత్మారాముడై వర్తించుచున్నాడు. కావుననే అతనిని నారద వ్యాసాది మహర్షులు యోగీశ్వరేశ్వరుడని కీర్తించిరి. కృష్ణుని అసంగత్వమును యోగులు ఆదర్శముగా గొనిరి. యోగులలో ఈశ్వరుల వంటి మహానుభావులు కూడా కృష్ణుని స్మరించి పునీతులై యోగసిద్ధిని అందుచుండుటచే ఈతడు యోగీశ్వరేశ్వరుడని నారదాదుల భావన. కావుననే
గృహస్థుడయ్యును కృష్ణుడు నిస్సంగులగు యోగీశ్వరులకును లక్ష్యమూర్తి అయి వారి పూజలందుకొనుచున్నాడు. మరియు జీవులెల్లరినీ సూత్రమునందు పుష్పముల వలె తనయందు గృచ్చి ఉంచుచు శ్రీకృష్ణుడు యోగమాయను ప్రసరింపచేయుచున్నాడు. అనేకము వలె కన్పట్టుచున్నను ఏకత్వమునంది ఉండుటే యోగమాయ. దీనితోనే సృష్టిని అతడు నడిపించుచున్నాడు. శ్రీకృష్ణుని యోగశక్తిని అసంగత్వమును కూర్చి విని ఆనందించిన ఒక శ్రోత మహాభక్తుడగు విదురుని ఇట్లు ప్రశ్నించెను. చూడండి, అనేక ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరుకుతున్నాయి చక్కగా. ఏమని అడుగుతున్నాడు అతను? మహాత్మా, మాపై కరుణతో ఇంతవరకు శ్రీకృష్ణ తత్వామృతమును మాకు ప్రసాదించిరి. ఇంకొక్క ప్రశ్నకు సమాధానమొసంగి మాకు తృప్తిని కూర్చుడు. శ్రీకృష్ణుని నిజస్థితి ఎట్టిది? ఏమడిగాడండి ఇతను? శ్రీకృష్ణుని నిజస్థితి ఎట్టిది అని అడిగాడు. విదురుడు శ్రీకృష్ణుని స్మరణతో ఆనంద భాష్పములొలుక రోమాంచమునొందుచు గద్గద స్వరమున ఇట్లు భాషించెను. కృష్ణుడు ధర్మకాయుడని తమరెరిగిరి. ధర్మమనగా జగత్తునంతటిని ధరించునది అని అర్థము కదా. ఏమిటండి ధర్మం అంటే? జగత్తునంతటిని ధరించునది. జగత్తును ధరించుచున్నది ప్రేమయే కదా. సూర్యచంద్రాదులు పంచభూతములు ఇవి అవి అననేలా సమస్త ప్రకృతి కాలదేశములు నిలిచి ఉండుటయు పనిచేయుటయు ప్రేమచేతనే. చూడండి, సూర్యుడు కానీ చంద్రుడు కానీ పంచభూతాలు కానీ సమస్త ప్రకృతి కానీ దేశకాలాలు కానీ ఇవన్నీ ఎట్లా నిలిచి ఉంటున్నాయి అంటే, ఎట్లా పనిచేస్తున్నాయి అంటే ప్రేమ చేత అంటున్నారండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. భగవానుని ప్రేమయే వీరెల్లరి ద్వారమున వ్యక్తమగుచున్నది కనుక ప్రేమయే ధర్మము. సృష్టి యొక్క శాశ్వత ధర్మములు ఎల్లా ప్రేమ నుండియే ప్రభవించుచున్నవి. సకల ధర్మస్వరూపమైన వృక్షమునకు ప్రేమయే బీజము. మానవుడిగా దిగివచ్చిన స్వామియందు సృష్టి యొక్క శాశ్వత ధర్మములు వ్యక్తములై గుణములుగా అవతరించినవి. ఆయనలో ఉన్న గుణాలు ఏంటండి అవి? మానవుడిగా దిగివచ్చాడు స్వామి, ఆయనలో గుణాలు ఉన్నాయి. ఏంటవి అంటే కనుక సృష్టి యొక్క శాశ్వత ధర్మములు అవే వ్యక్తమై గుణములుగా అవతరించినవి. శ్రీకృష్ణుని శరీరము ఆధారముగా చేసుకొని సత్యము, శౌచము, దయ, ఓర్పు, త్యాగము, సంతోషము, రుజుత్వము, శాంతి, తప్పు చేసినచో క్షమించుట, శౌర్యము, తేజస్సు, ధైర్యము, గాంభీర్యము, స్థైర్యము, వినయము మున్నగు 32 గుణములును ఇవి కాక వేదరక్షణము, శరణాగత పరిత్రాణము మున్నగు మహాగుణములను వర్తించినవి. ఈ గుణాలన్నీ అదిగో శ్రీకృష్ణుని శరీరము ఆధారముగా చేసుకుని వర్తించినటండి. సందర్భము వచ్చినప్పుడు మానవులు చూపలేని సామర్థ్యము చూపు గుణమునే ఐశ్వర్యమందురు. ఏమిటండి ఐశ్వర్యం అంటే? మానవులు చూపలేని సామర్థ్యము చూపేటువంటి గుణం అదటండి ఐశ్వర్యం అంటే. ఐశ్వర్యము కృష్ణునందు పరిపూర్ణముగా ప్రదర్శితమైనది. ఇట్టి కళ్యాణ గుణములన్నిటికీ మూలము ప్రేమయే. ఏమిటండి ఈ కళ్యాణ గుణాలకు మూలం? ప్రేమ అంటున్నారు. ప్రేమ అను పువ్వు యొక్క రేఖలే ఈ గుణములన్నీయును. అఖండమును, అనవధికమును, అకారణమును, అనపేక్షమును, వ్యక్తినిష్టము కాని పరమ ప్రేమయే శ్రీకృష్ణుని నిజస్థితి. శ్రీకృష్ణుని నిజస్థితి ఒక మాటలో చెప్పాలంటే పరమ ప్రేమ అంటున్నారండి. కృష్ణుడు ప్రేమ సాగరము. ఈ స్థితిని ఊహింపజాలము. కృష్ణుని గూర్చి అనేకులు అనేక విధములుగా వారి వారి దృక్కోణములను బట్టి భావించుచుండుట కద్దు.
కంససభలోని మల్లులు 12 వర్షప్రాయుడగు కృష్ణుని మహాపర్వతము అనుకొనిరి. గోపికాదులకు ఇతడు ఆత్మలను ఆకర్షించు క్రొత్త రకమైన మన్మధుడుగా కనిపించెను. పెక్కురు ద్వారకావాసులు అతనిని సాధారణ మానవుడు అనియే భ్రమించుచున్నారు. భార్యలకు వలసిన ఐహిక సుఖములు సమకూర్చుచు వారి నడుమ సంచరించుటచే అతనిని కొందరు ఐహిక సుఖలాలసుడని పొరపడుచున్నారు. వాస్తవమునకు అతడు ఎట్టి వాంఛకైనను అతీతుడు. భయకంపితుడు అయిన కంసుడు ఇతనిని రూపమెత్తిన కాలమని తలంచెను. శిశుపాలాది నృపతులకు ఇతడు వైరిగా అనిపించుచున్నాడు. పాండవేయులకును ద్రౌపదికిని ఆశ్రిత వత్సలుడుగను ధర్మ నిర్దేశకుడుగను భాషించుచున్నాడు. ఆర్తులైన వారికి తమకు అభయమునొసగు రక్షకుడుగా నిలుచుచున్నాడు. ఇక త్రిలోకేశ్వరుడగు ఇంద్రుడు గోవర్ధనోద్ధరణము సందర్భమున ఇతనిని అప్రమేయుడగు విశ్వకాయుడని భావించెను. కొందరు భక్తజనులకు కృష్ణుడు శాశ్వత శిశువుగా దర్శనమిచ్చుచున్నాడు. ఈతని మూర్తిని స్మరించుటతో యోగులకు ధ్యానము సిద్ధించుచున్నది. ఎవరికెట్లయినను శ్రీకృష్ణుడు తానుగా అనగా సర్వాత్ముడుగా, తాను తానే అనగా ప్రేమయే తాను. విదురుని ప్రవచనమును వినుచున్న ఆస్తిక జనులు అందరి హృదయములు పరమపురుషుడగు శ్రీకృష్ణుని యందలి భక్తిభావముతో ఆర్ద్రములై తాము కూడా ప్రకృతులుగను ఆత్మ కృష్ణుడుగను భావన కలిగి అమందానందానుభూతితో పులకరించిరి. కృష్ణ ప్రేమ ప్రవాహమున మునకలెత్తిరి. కృష్ణుని అవతార తత్వమును తమకు ఉన్మీలనము గావించిన విదురుని రూపముననే వారికి కృష్ణ దర్శనమయ్యను. అంతటా వారతనికి నమస్కరించి తమ నివాసములకు ఏగిరి అనంటూ ఈ గ్రంథములోని చివరి ఎపిసోడ్ని పూర్తి చేశారండి. శ్రీకృష్ణుని కథా విశేషాలను ఎంతో అందంగా అద్భుతముగా మనకు ఈ గ్రంథములో అందచేశారు. రచయిత అయినటువంటి గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు. కనుక మనమందరము చక్కగా ఈ గ్రంథమును శ్రవణము చేసి శ్రీకృష్ణుని కృపకు పాత్రులమగుదుముగాక. నమస్కారం మాస్టర్ ఈకే, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ సివివి. స్వస్తి. వాసుదేవా.